జై శ్రీరామ్ అండి. మొన్న ఒక వీడియో పెట్టాను కదా విజయారెడ్డి గారి గురించి. సో దాని కింద కామెంట్ ఒకళ్ళు పెట్టారనమాట, మీకు తెలిసిన విషయం చెప్పండి, ఇంకేదన్నా కొత్తగా తెలిస్తే ఆ విషయాల గురించి మాతో చెప్పండి అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. నాకు తెలిసిన కొన్ని విషయాలు, నాకు మనసులో వచ్చిన అనుమానాలు ఈ వీడియో ద్వారా మీ అందరికి షేర్ చేసుకోవాలని వీడియో అయితే తీస్తున్నాను. సో ఫస్ట్ నాకు వచ్చిన అనుమానం కూడా ఏంటి అంటే, ఆవిడ జీవితం మీద ఆశ వదిలేసుకుంది అని అనడానికైతే రీజన్స్ ఏం కనిపించట్లేవు. ఎందుకంటే ఆశ వదిలేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే అన్నీ వదిలేస్తారు. కానీ ఆవిడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే ఆమె ఆలోచన ఎలా ఉందంటే, ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత మేమందరం వెళ్ళాలి, ఆ ఇంట్లో ఉండాలి అని ఫిక్స్ అయి ఉన్నట్టే కదా. జీవితం మీద ఆశ లేని ఆమె అయితే హౌస్ కన్స్ట్రక్షన్ ఎందుకు మొదలు పెడుతుంది? పెట్టదు కదా. అలానే ఆమె పేరు మీద ఆస్తులన్నీ కూడా ఆమె పేరు మీదే ఉన్నాయి. సో ఆర్థికంగా ఆమెకు వచ్చిన నష్టం కానీ కష్టం కానీ ఏమీ లేదు. పైగా ఆమె ఉద్యోగం చేసే దగ్గర ఆమెకి ఉన్న అలవాట్ల గురించి వాటి గురించి ఎంక్వైరీ చేసినా ఆమె చాలా మంచిది, ఆమె చాలా పద్ధతిగా ఉంటుంది అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. పైగా పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా అంటే, పిల్లలు చక్కగా ముత్యాలు లాంటి పిల్లలు, ఆమె చెప్పిన మాట చెప్పినట్టు వింటారు, చక్కగా ఉన్నారు. ఇంకోటి అనుమానకరమైన విషయం ఏంటి అంటే, జాన్వరి లాస్ట్లో ఫస్ట్ వాళ్ళ మ్యారేజ్ డే వచ్చుద్ది. అంటే విజయారెడ్డి గారిది మ్యారేజ్ యానివర్సరీ అయితే ఉందన్నమాట. ఆ తర్వాత 2-3 రోజులకే వాళ్ళ హస్బెండ్ బర్త్డే అయితే ఉంది. సో మ్యారేజ్ యానివర్సరీ తర్వాత బర్త్డే అంటే ఫ్యామిలీ అంతా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం. నిజం చెప్పాలంటే అందరూ హ్యాపీ మైండ్ సెట్ తోటి ఉండాల్సిన టైము. పైగా కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ ఇంటికి చక్కగా వెళ్ళిపోయే టైం అనమాట. బట్ ఇలాంటి టైంలో ఆవిడ అలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నారు? పైగా పిల్లల్ని చంపేయాలి అన్న ఆలోచన మైండ్లో ఉన్నామే. ఆమె వాటర్ బాటిల్ కూడా తీసుకొని స్టేషన్లో అంతలా తిరిగారు అంటే, వాటర్ దప్పికేస్తే తాగాలి అని ముందాలోచన ఆమెకు ఎలా అయితే ఉందో, చనిపోయేటప్పుడు మరి ఇలా అని చెప్పేసి ఆలోచన కూడా ఉండాలి కదా. జనరల్గా చెప్తున్నా, మామూలుగా ఏంటంటే ఇంకా చనిపోయే వాళ్ళం, మనకు వాటర్ ఎందుకు, నిజానికి దప్పికి కూడా కాదండి. మేము ఇప్పుడే చచ్చిపోతాము అని అనుకున్న వాళ్ళకి భయమే ఉంటుంది, కానీ కడుపులో దప్పిక, తిండి, నిద్ర ఇలాంటివి ఏవి పట్టవన్నమాట. అంతెందుకు, మనకి ఏదన్నా చనిపోయే డేట్ మనకి ఎవరన్నా మామూలుగా చెప్పినా ఆ రోజంతా నిజం జరుగుద్దో అబద్ధం జరుగుద్దో తెలియదు, కానీ భయంతో ఉక్కిరి బిక్కిరయ్యి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చుంటాం అన్నమాట. మంచినీళ్ళు దప్పిక కాదు, ఏం దప్పిక కాదు, ఈవెన్ చెమట అలాంటివి కూడా పడుతుంది. ఫేసుల్లో కూడా టెన్షన్స్ ఉంటాయి. కానీ ఆవిడ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్టేషన్ పట్టాల మీద చాలా దూరం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. అంటే ఆ ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చిన టైంలోనే ఏదో ఒక బలమైన ఆలోచన అయితే చేసుకున్నారు. అది కూడా ఏంటంటే, భర్త పుట్టినరోజే ఆమెతో పాటు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మా భర్త ఉన్నంతకాలం ఆయన గిల్టీగా ఫీల్ అవ్వాలి కదా. అరే నా పుట్టినరోజు ఎవరు చేసుకోగలుగుతారండి? ఇప్పుడు నా భార్య నా పిల్లలు ఇదే రోజు కదా చనిపోయిందని అతని ప్రతి పుట్టినరోజు కూడా ఆ భార్య పిల్లలు ఇలా అయ్యారే అని గుర్తొస్తుంది అతనికి. అతను చాలా డిగ్రేడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. లైఫ్ లాంగ్ కదండి. ఇప్పుడు కొన్ని మెమొరీస్ ఉంటాయండి మనకు జీవితంలో, గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని క్షణాలు ఉంటాయి. మన బర్త్డేస్, మ్యారేజ్ డేస్, పిల్లల పిల్లల మ్యారేజ్ డేస్ అండ్ వాళ్ళ పిల్లల బర్త్డేస్, ఇలాంటివి కొన్ని మెమరీ సంవత్సరంలో ఒక 4-5 రోజులు మన ఫ్యామిలీలో మన వాళ్ళ కోసం మనం గుర్తుంచుకోవాల్సిన రోజులు అన్నమాట అవి. అలాంటి రోజుల్ని ఎవరు చూస్తూ పోగొట్టుకోవాలి అని అనుకుంటారు? ఆమె ఎందుకు మరి అంటే మ్యారేజ్ యానివర్సరీ రోజు ఆలోచించలేదు, ఆ తర్వాత మామూలు రోజుల్లో ఆలోచించలేదు, ఎందుకు భర్త పుట్టినరోజే ఆమె ఆలోచించింది? అలానే పోనీ భర్త మీద ఏమన్నా కోపం ఉందా, భర్త మీద ఏమన్నా ద్వేషం ఉందా అంటే ఆ విషయం ఆమె బయటికి చెప్పుండేది కదా. ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళండి కోపాలున్నా తాపాలున్నా బయట రోడ్డు మీదకి వచ్చి ఈయన ఇట్లా చేశాడు, ఆయన ఇట్లా మోసం చేశాడు అని చెప్పేది. కానీ ఆమె అలా కూడా చేయలేదు కదా. ఈవెన్ ఆమె చనిపోవడానికి ఒక 4 రోజుల ముందు నుంచి ఉన్న కాల్ రికార్డింగ్స్, తర్వాత మెసేజెస్ కానీ అన్నీ తీసేసి ఆఖరికి ఆమె ఒక ఐటీ కాబట్టి ఎంప్లాయ్ కాబట్టి ఈమె ఈజీగా క్లౌడ్లోంచి కూడా ఆమె డిలీట్ చేయగలిగింది. అంటే దాదాపు
ఎవ్వరికి ఏమీ దొరకకుండా ఆమె ముందే ప్లాన్ చేసుకుంది. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, మొన్న మనం అనుకున్నాం గుర్తుందా, ఆమె కార్ పార్కింగ్ చేసినప్పుడు పార్కింగ్ బ్యాక్ సైడ్ అంటే ఆ పేపర్ బ్యాక్ సైడ్ ఆమె రాసింది, నాకు నాకు నా లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేక నేను చనిపోవాలనుకున్నాను అని చెప్పేసి రాసింది. కానీ నాకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే, ఆమె పూర్తిగా ఒక ఐటీ ఎంప్లాయ్ అయి ఉన్నప్పుడు ఆమె ఇంగ్లీష్లోనే రాస్తుంది కానీ తెలుగు వచ్చేటట్టు ఆమె రాయదు కదా. ఇప్పుడు ఎలా అయినా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో తొందరగా చెయ్యి దాని మీదకే పోతుంది. కానీ మనం తెలుగుని ఇంగ్లీష్లోకి అలా ట్రాన్స్ఫర్ చేసి అయితే అట్లా రాయం కదా, తెలుగులో కూడా రాయం కదా తొందరగా. ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీదే వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటుంటారు కదా. సో నాకెందుకో కొంచెం అది కూడా ఆమె రాసిందా మరి లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇంకొకటి, ఆమెని ఫాలో అవుతూ కూడా ఎవరో మొత్తానికి అక్కడ అందులో చూపించారు న్యూస్ ఛానల్స్లో మనం చూసినప్పుడు, బ్యాగ్న ఎవరో ఒక కాలేజ్ బ్యాగ్ లాంటిది వేసుకొని ఆమె ఎటుపోతే అటు చూడడం గమనించడం ఇలాంటివి చేశారు అన్నట్టు చెప్పారు. కానీ ఇంకో రకంగా చూడాలి, ఆ విధంగా ఆలోచించాలి అంటే మనలాంటి పర్సన్స్ ఎవరో మొత్తానికి పాపం ఆమె పోతుంటే ఆమె ఒక ఆడ మనిషి, ఎందుకు వీళ్ళు కంగారు పడుతున్నారు, పిల్లలతో ఉంది ఈమె ఎందుకు కంగారు పడుతుంది అన్న అనుమానంతో మంచి వైపు కూడా మనం ఆలోచించే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఏం చేసుకుంటుందో, ఎందుకు వీళ్ళు టెన్షన్ పడుతున్నారు, వీళ్ళ ప్రాబ్లం ఏంటి, డైరెక్ట్గా వెళ్ళి అడగలేరు కదా. సో జస్ట్ అబ్జర్వ్ చేసి కూడా ఉండొచ్చు, అంత మాత్రాన అనుమానించడానికి కూడా ఛాన్సెస్ రెండు వైపులా ఉన్నాయండి. 50-50 అటు అనుమానించే ఛాన్సెస్ ఉన్నాయి, ఇటువైపు ఇలా కూడా మనం అనుకోవచ్చు కదా. ఇంకో విషయం నాకు అర్థం కానిది ఏంటంటే, ఆమె రైల్వే పట్టాల మీద అంతలా తిరుగుతున్నప్పుడు అక్కడ టీ అమ్ముకునే వాళ్ళు ఉంటారు, మంచినీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, ఫుడ్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు, స్టాల్స్ ఉంటుంటాయి, అండ్ అక్కడ పట్టాలను సరిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, చెక్ చేసేవాళ్ళు, లైన్మెన్స్ ఉంటారు, అలానే వాటికి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా అక్కడే ఉంటుంటారు. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా అయితే ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు, అమ్మ ఇది నడిచే ప్లేస్ కాదు, మీకు ప్లాట్ఫామ్ మీదకి ఎలా వచ్చారు మీరు, అసలు ఇక్కడ రాకూడదు, మీరు పైకి వెళ్ళండి, అటు వెళ్ళండి, పైకి వెళ్ళండి అని చెప్పు ఉండాలి కదా. ఒకవేళ వాళ్ళతో చెప్పుంటే ఈరోజు ఆ పర్సన్ బయటకు వచ్చి మాట్లాడి ఉండేవాళ్ళు కదా. మరి వాళ్ళందరికీ ఎందుకు డౌట్ రాలేదు, వీళ్ళు ఇంతలా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన మనుషులు ఎందుకని వాళ్ళకి డౌట్ రాలేదో మరి నాకు అర్థం కాలేదు. పోనీ అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే పిల్లలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండరు కదా. మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటేనే తల్లి ఏది చెప్తే దానికి ఓకే అని తలాడించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉంటేనే అలాగా. కానీ అప్పటికప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవ్వరు కదా, మైండ్ ప్రిపేర్ అయ్యి ఉండదు కదా. ఎందుకంటే ఒప్పుకోరు ఎవరు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపో అంటే మనం రెడీనా అండి చచ్చిపోవడానికి? మనకి ఎన్ని ఆలోచనలు తిరుగుతాయి, మన ఫ్యూచర్ అంతా ముందు కనిపిస్తూ ఉంటుంది, మన లైఫ్ కనిపిస్తూ ఉంటుంది, అండ్ ఏం సమస్యలు ఉన్నాయని అనేది మనకు తెలుస్తుంది. సో ఇలాంటివి ఏవి ఆ పిల్లల్లో లేకుండా తల్లి చెప్పిన దానికి అప్పటికప్పుడైతే తలాడిచ్చారు కదా. వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది, కానీ ఆ ఫస్ట్ నుంచి ఉన్నది కూడా ఎందుకు హస్బెండ్ బర్త్డే రోజునే వీళ్ళు చేసుకోవాల్సి వచ్చింది? అలా వెళ్ళి ప్రిపేర్ అయ్యున్నా కానీ మామూలు రోజుల్లోనో లేకపోతే ఇంకే రోజుల్లోనో చేసి ఉండొచ్చు కదా. ఎందుకు పాపం ఆ పుట్టినరోజు అనేది చేసుకొని, పైగా అన్నీ వాళ్ళకి ఎటు కూడా సమస్యలు లేవు అంటే ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు, జాబ్ పరంగా బాగానే ఉన్నారు, పిల్లలు చక్కగా ఉన్నారు, భర్త కూడా ప్రేమగానే చూసుకుంటారంట, అత్తమామలు, తల్లిదండ్రులు, వదిన, ఆడబిడ్డలు వీళ్ళందరూ ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఆమె ఇంతలా పరిణామానికి దారి తీయడం ఒకటే కాకుండా ఎందుకు డిలేట్ చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్నార్థకంగా అయితే మిగిలిపోయిందనమాట. సో ఆమె మీద అన్ని ఆస్తులన్నీ ఆమె మీదే ఉన్నాయి, అండ్ చక్కగా కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు, అలానే మంచి ఉద్యోగము, మంచిగా ఉన్న పిల్లలు, మంచిగా ఉండే భర్త, ఇన్ని ఉన్నప్పుడు ఆమె అంత డిప్రెషన్లోకి పోయేంత అవసరం ఏముంది? పైగా ఆమె చేసుకున్న దానికి అనుమానం అంతా మరి భర్త మీదకి రావాలి అని చెప్పి ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే ఆమె మానసికంగా ఒత్తిడికి లోనయ్యి అసలు ఏది ముందు వెనక ఆలోచించకుండా తీసుకున్న డెసిషనా? ఒకవేళ ఆమె ఆ డెసిషన్ తీసుకొని ఉంటే పిల్లలు ఎందుకు సపోర్ట్ చేశారు? పిల్లలు సపోర్ట్ చేయొద్దు కదా. ఇప్పుడు పిల్లలకు కూడా పర్సనల్ మొబైల్ ఫోన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా.
తల్లికే కాదు కదా, ఇప్పుడు వచ్చే ఒక 10th 9th 8th పిల్లలకే పర్సనల్ మొబైల్ ఫోన్స్ ఇస్తున్న కాలం ఇది. సో పిల్లల మొబైల్ ఫోన్స్ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటాయి, అందులో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉండే ఉంటుంది. సో ఆమె డిలీట్ చేసినా సరే ఏదన్నా ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపించేసి అలా మొత్తం బయటికి తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇంకా కొంతకాలం అయితే టైం పట్టేటట్టుంది అసలు విషయం బయటికి రావడానికి. నాకున్న అనుమానాలు ఇదేనండి, ఎందుకు భర్తను మానసికంగా హింస పడాలని ఆమె ఆ రోజే చేసుకుందా, లేకపోతే ముందు వెనక ఆలోచించకుండా ఏదో గుడ్డిగా ఒకడే అనుకుని ఆమె వెళ్ళిందా? పైగా పిల్లలు ఎందుకు సపోర్ట్ చేశారు? అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే పిల్లల నుంచి సపోర్ట్ అనేది రాదు కదా, కానీ అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అయి ఉంటే ఖచ్చితంగా అపోజ్ చేసేవారు పిల్లలు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకు పిల్లల మైండ్లను కూడా ఆమె ప్రిపేర్ చేసింది? అసలు ఎందుకు అనవసరమైన అసలు అనవసరమైన ఇబ్బందులు కూడా వాళ్ళకి లేనప్పుడు ఎందుకు ఇలాంటి పరిణామాలకి వీళ్ళ ముగ్గురు దారి తీశారు అనేది తెలవాలి. ఎంత కడుపు కోత ఉంటుందండి, పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేరు తల్లులు, అలాంటిది ట్రైన్ వచ్చి పట్టాల మీద ఉన్న పిల్లలని చేస్తుంది అంటే ఆ తల్లి గుండె కొత్త కడుపు కొత్త తట్టుకోలేదన్నమాట. నరకం ఆ సిచ్యుయేషన్ ఊహిస్తే కూడా ఎవరికైనా ఒక నరకం అన్నమాట. అది తల్లులకు మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఆ సిచ్యుయేషన్ ఫీల్ కూడా కాలేరు, అది డ్రీముల్లో కూడా రావద్దు అని అనుకుంటారనమాట. అలాంటి సిచ్యుయేషన్ని ఆమె ఎలా మైండ్కి తీసుకొని ధైర్యంగా పిల్లల్ని పట్టాల మీద నిలబెట్టింది, వాటేసుకొని అలా ముగ్గురు ఉన్నారు. అది ఆమె ఎంత మానసికంగా నలిగుంటేనో అలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందండి. ఎవరికైనా ఇప్పుడు చిన్న దెబ్బ తగిలితేనే నరకం కదండి పిల్లలకి. పిల్లల మీద ఎంత ప్రేమ పెంచుకుంటాము, ఎంత ఎఫెక్షన్. ఒకవేళ రేపు వాళ్ళు చూసుకున్నా చూసుకోకపోయినా, వాళ్ళు ఎంత తిట్టినా కొట్టినా పిల్లలు బాగుండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అలాంటిది ఆమె అంతలా మానసికంగా కుంగిపోయి ఏడ్చుకుంటూ అయినా ఆఖరి నిమిషంలో అయినా అమ్మో నా పిల్లలకి ఏమైద్దో అని పక్కకు తోసి ఉండొచ్చు, కానీ అలా చేయకుండా ఆమె ఈ విధంగా ఉందంటే మరి ఏంటో అనేది మనకు తెలవాలి కూడా. నేనైతే అదే కోరుకుంటున్నా. సో ఇదండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.